ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. షష్ఠ స్థానంలో రవి బుధ శనులు చాలా విశేషంగా యోగిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. ఈ వారం మొత్తం చంద్రబలం ఉన్నది. వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి కన్యారాశి వారికి గ్రహస్థితి చాలా బాగున్నది. ప్రత్యేకించి ఎప్పుడైతే షష్ఠ స్థానమందు గ్రహాలు కేంద్రీకృతం అవుతాయో సుసౌఖ్యాదిన్ ఎత్ర కార్యార్థ సాధనం అన్నది శాస్త్రం. అనగా సొంత ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవాలి, లేదా తిరిగి సొంత నివాస స్థానం అంటే ఎక్కడైతే మీరు పుట్టారో అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఏదైనా గుర్తింపు తెచ్చుకోవాలి, అక్కడ ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలి, అటువంటి వాటికి అవకాశం ఉంటుంది. రెండోది నూతన గృహ సంబంధమైనటువంటి విషయాలు అంటే శంకుస్థాపనలు కానీ గృహప్రవేశాదులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, శుభ కార్యక్రమాలు ఆచరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే సౌఖ్యవంతమైనటువంటి రోజులు అనుభవించడానికి, అనగా ఏ విధమైనటువంటి శారీరక శ్రమ లేకుండా కొంత జీవితం ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి రోజులుగా ఈ రోజులను చెప్పవచ్చును. అంతేకాక ఏదైనా కోర్టు కేసులు, న్యాయస్థానాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడడానికి ఒక వెసులుబాటు, ఒక మార్గాన్ని మీరు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇలా శత్రువులపై విజయము, ఆరోగ్యం లభించడము, అలాగే సంతాన సౌఖ్యము, ఉద్యోగమునందు వ్యాపారమునందు అభివృద్ధి, ప్రత్యేకించి ఎవరైతే మీ తోటి ఉద్యోగస్తులు మీ మీద లేనిపోని ఎలిగేషన్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో వారు ఉద్యోగంలోంచి వెళ్ళిపోవడం, వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోవడము, ఇటువంటివి మీకు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి. ఇలా ఈ వారం అంతా కూడా చాలా పాజిటివిటీ తోటి ముందుకు సాగుతూ ఉంటుంది. గురుబలం వల్ల చక్కగా దైవానుగ్రహం ఉంటుంది. ఎప్పుడూ లేనటువంటి కొన్ని దివ్య వస్తువులు, దైవ ప్రసాదములు మీ దగ్గరికి రావడాన్ని కూడా మీరు ఈ వారంలో గమనించవచ్చు. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం కన్యారాశి వారికి చాలా బాగున్నది. ఈ రాశివారు ఎవరైతే చదువుకునేటువంటి వారు ఉన్నారో, ముఖ్యంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ స్థిరత్వాన్ని పొందాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉంటే అక్కడ ఉద్యోగం లేనటువంటి వారు, ఇటువంటి వారందరికీ కూడా కొంత విదేశాల్లో స్థిర నివాసం ఏర్పడడానికి కావలసినటువంటి సూచనలన్నీ కూడా ఈ వారం మనకి కనబడుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈ వారం బాగున్నది. మరింత అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.